అలాగే ఇంగ్లీష్లో వీక్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. 23వ తారీఖు వరకు మాత్రమే, అంటే ఇంకొక 3 రోజులు మాత్రమే మీకు ఈ ఆఫర్ ఉంది. 999 రూపీస్కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ పొందే సువర్ణ అవకాశం. తర్వాత నేను రిమూవ్ చేస్తాను. సో ఛాన్స్ ఉన్న వాళ్ళు ఈ 23వ తారీఖు లోపు ఎన్రోల్ అయ్యి ఉపయోగించుకోండి. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది, అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి, అన్ని లెవెల్స్ని కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మన యాప్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఆర్టికల్లోకి వస్తే ఫస్ట్ ఈరోజు మనం చూడబోతుంది సేఫ్ ఫ్రమ్ స్పేస్. సేఫ్ ఫ్రమ్ స్పేస్, స్పేస్ నుండి సేఫ్గా తిరిగి వచ్చేసారు. స్పేస్ నుండి సేఫ్గా తిరిగి వచ్చేసారు. ఎవరు వచ్చేసారమ్మా? సునీత విలియమ్స్. నిన్న మీరు చూసుంటారు, న్యూస్ అంతా కూడా ఇదే, ఎక్కడ చూసినా దీని గురించి డిస్కషన్ అనేది నడుస్తుంది. తిను స్పేస్ స్టేషన్ ISSలో చిక్కుకుపోయిందని, ఇరుక్కుపోయిందని, బతుకుంటుందా లేదా అని చెప్పి రకరకాల ఊహాగానాలు అనేవి నడిచాయి. బట్ ఫైనల్గా సేఫ్గా తను తిరిగి రావడం అనేది జరిగింది. నాసా డిడ్ వెల్ టు ఫాలో ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్ ఇన్ బ్రింగింగ్ స్పేస్ క్రూ బ్యాక్. క్రూ అంటే ఏంటమ్మా? సిబ్బంది. క్రూ అంటే మీనింగ్ ఏంటి? సిబ్బంది. సో నాసా ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్ని ప్రాపర్గా ఫాలో అయ్యి స్పేస్ క్రూని సక్సెస్ఫుల్గా భూమి మీదకి తీసుకురాగలిగింది. క్రూ అంటే సిబ్బంది అని అర్థం. ప్రోటోకాల్ అంటే రూల్స్, ప్రొసీజర్స్, అంటే ఒక పరిస్థితిలో ఒకానొక సినారియోలో మనం ఎలా ఉండాలి అని చెప్పేసి అర్థం చేసుకోవడం. ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ March 19, a SpaceX crew capsule bearing NASA astronauts Sunita Williams, Barry Wilmore, Nick Hague and Roscosmos cosmonaut Alexander Gorbunov splashed down of the Florida coast. సో వీళ్ళంతా కూడా, సునీత విలియమ్స్, ఈ నలుగురు కూడా ఏమయ్యారమ్మా? ఎర్లీ అవర్స్ ఆఫ్ March 19 ఎర్లీ అవర్స్లో స్ప్లాష్ డౌన్ అంటే అర్థం ఏంటి? ల్యాండ్ ఆన్ వాటర్లో ల్యాండ్ అయ్యారండి, సముద్రంలో ల్యాండింగ్ అనేది జరిగింది. ఎక్కడ? ఆఫ్ ది ఫ్లోరిడా కోస్ట్, కాలిఫోర్నియా ఫ్లోరిడా సముద్ర తీరంలో వాళ్ళు ల్యాండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో మిస్ విలియమ్స్ అండ్ మిస్టర్ విల్మోర్ హ్యాడ్ రిటర్న్ టు ద ఎర్త్ ఆఫ్టర్ 9 months ఇన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో విలియమ్స్ అండ్ విల్మోర్ ఇద్దరు కూడా ఎర్త్కి రిటర్న్ అయ్యారు. ఆఫ్టర్ 9 months ఇన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 నెలలు గడిపిన తర్వాత వాళ్ళు భూమి మీదకి రావడం అనేది జరిగింది. వేరాజ్ దే హ్యాడ్ ఒరిజినల్లీ బీన్ ఎక్స్పెక్టెడ్ టు స్పెండ్ 8 days ఇన్ ద కోర్స్ ఆఫ్ టెస్టింగ్ బోయింగ్ స్టార్లైనర్ క్రూ క్యాప్సూల్. సో బోయింగ్ కంపెనీ స్టార్లైనర్ క్రూ క్యాప్సూల్ అంటే ఒక గది లాంటిది. క్యాప్సూల్ అంటే ఒక గొట్టం చూస్తారు, క్యాప్సూల్స్ అంటారు మాత్రకి, అంటే ఒక గది లాంటిది అనమాట. సో అందులో మనం పడుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గ్లాస్ క్యాప్సూల్. అది టెస్ట్ చేయడం కోసమని వీళ్ళు వెళ్ళారు. 8 రోజులు ఉండేసి స్పేస్లో 8 days ఉండేసి వచ్చేయాలి లెక్క ప్రకారం. 8 రోజుల నుండి వచ్చేయాల్సిన వాళ్ళు చివరికి 9 నెలలు ఉండాల్సి వచ్చింది. 9 నెలలు ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే మాల్ ఫంక్షన్ వల్ల. ద స్టార్లైనర్ సాగా హ్యాస్ నౌ కన్క్లూడెడ్. సాగా అంటే స్టోరీ అన్నట్టు. ఈ స్టార్లైనర్, ఈ స్పేస్ క్యాప్సూల్ స్టోరీ అనేది చివరికి ఎండ్ అయ్యింది. ఈ కథ ఇప్పటికీ సుఖాంతమైంది. ఎందుకంటే వాళ్ళు వస్తారా, ఎప్పుడు వస్తారు, ఎలా అవుతారు, వాళ్ళకి ఏమైనా అయ్యిందా అన్న రకరకాల అనుమానాలు నడుస్తూ వచ్చాయి. బట్ నాట్ బిఫోర్ ఇట్ ట్విస్టెడ్ ద రియాలిటీ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో పాయింట్ ఏంటంటే, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే అర్థం ఏంటి? మనకి స్పేస్లోకి ఫ్లైట్ అంటే వెళ్ళడం, హ్యూమన్ అంటే మనుషులతో కూడిన, స్పేస్ అంటే మీకు తెలుసు అంతరిక్షంలోకి మనుషులతో ఎప్పుడైనా వెళ్తే దాని యొక్క రియాలిటీని ట్విస్ట్ చేసింది మీడియా. అంటే ఎప్పుడైనా సరే మనుషులతో పాటు మనం అంతరిక్షంలోకి వెళ్తే చాలా రిస్కులు ఉంటాయి. ఆ రిస్కులు ఉన్నప్పుడు ప్రతి సినారియోకి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎలా అయితే ఏం చేయాలి, అలా అయితే ఏం చేయాలి, సో ఎలా మాల్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి, ఇంకో రకంగా జరిగితే ఏం చేయాలి. సో ప్రతి దానికి కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అది రియాలిటీ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అన్ఫార్చునేట్లీ మీడియా ఏం చేసింది, దాని రియాలిటీని కంప్లీట్గా టుక్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఆ సిచ్యువేషన్ వదిలేసి ఇంక వేరే ఏదేదో మాట్లాడేసి స్పెక్యులేషన్స్ అన్నీ జరిగాయి. స్పెక్యులేషన్స్ అంటే ఊహాగానాలన్నీ కూడా జరిగే పరిస్థితి మనకి వచ్చింది. ట్విస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? తిప్పేయడం. ట్విస్టెడ్ ది ఫ్యాక్ట్స్ అంటారు. అంటే నిజాల్ని మెడి తిప్పేశారు, మార్చేశారు, ఒకదానికి ఇంకో రకంగా చెప్పడం, ఒకటైతే ఇంకేదో చెప్పేయడం, ఇలాంటి దాన్ని ట్విస్టింగ్ అంటాం అనమాట. ట్విస్టెడ్ ద రియాలిటీ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ యొక్క రియాలిటీ ఉన్నట్టుగా చెప్పాలి, కానీ రియాలిటీని చెప్పకుండా కంప్లీట్గా తిప్పేశారు,
ఉన్న కాంటెక్స్ట్ కాకుండా వేరే ఏదేదో చెప్పేశారు అని అర్థం. మేకింగ్ ఇట్ సౌండ్ లైక్ ఎ క్యాపర్ రాదర్ దాన్ ఎ టెస్టమెంట్ టు ద వర్చ్యూస్ ఆఫ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ప్రాపర్గా ఫాలో అవ్వడం యొక్క బెనిఫిట్స్, వర్చ్యూస్, విలువలు, సో దానికి ఒక టెస్టమెంట్, దానికి ఒక ప్రూఫ్లా చూపించకుండా ఒక క్యాపర్ లాగా, క్యాపర్ అంటే ఒక ఏదో అడ్డదిడ్డంగా చేస్తున్నారు అంటే సరిగ్గా చెయ్యట్లేదు, ఇట్ బికేమ్ ఏ క్యాపర్ అంటే కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ కైండ్ ఆఫ్ మీనింగ్లో వస్తుంది. అంటే క్యాపర్ అంటే మీకు డ్యాన్స్ అనే మీనింగ్ ఒకటి ఉంది క్యాపర్కి, కాకపోతే సరిగ్గా ప్రాపర్గా చేస్తున్నారని కాదు. ఓకే, ప్లేఫుల్గా ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ వేస్తున్నారు అన్నట్టు ఆ కాంటెక్స్ట్లో మనకి దీని మీనింగ్ వస్తుంది. ఒక ప్లేఫుల్ స్కిప్పింగ్ మూమెంట్ అనమాట మీరు ఒకసారి గమనిస్తే. లేదా ఇంకొక మీనింగ్ తీసుకుంటే ఒక రిడిక్యులస్ యాక్టివిటీ అంటే సరిగ్గా చేయలేదు అన్నట్టు. అంటే ఈ ఇన్నాళ్ళు జరిగింది ఏదైతే ఉందో అది ఒక ప్రొసీజర్, ప్రోటోకాల్ ప్రాపర్గా ఫాలో అవుతూ వెళ్తున్నారు అనేలాగా మీడియా రిప్రజెంట్ చేయలేదు. మరి ఎలా రిప్రజెంట్ చేసింది? ఒక ఫెయిల్యూర్ ఇది, అంటే ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఫెయిల్ అయిపోయింది, అందుకే వీళ్ళు అక్కడ ఉండిపోయారు, వీళ్ళు బతుకుతారో లేదో తెలియదు, ఇది నాసా యొక్క ఫెయిల్యూర్ అన్నట్టుగా మీడియా మాట్లాడుకునే పరిస్థితి అనేది వచ్చిందనమాట. అర్థమైందమ్మా? టెస్టమెంట్ అంటే అర్థం ఏంటి? టెస్టమెంట్ అంటే ఒక ప్రూఫ్ లాగా. టెస్టమెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఒక ప్రూఫ్ లాగా, ఒక విల్ లాగా అన్నట్టుగా మనం చెప్పొచ్చు. సంథింగ్ దట్ సర్వ్స్ యాజ్ అ సైన్ ఆర్ ఎవిడెన్స్ అన్నట్టు అంటాం. ఓకే, ఒక ఎవిడెన్స్ లాగా. దేనికి ఎవిడెన్స్ అది? దేనికి అది ఎవిడెన్స్? ఆఫ్ ద వర్చ్యూస్ ఆఫ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ని ఫాలో అవ్వడం వల్ల ఉన్న బెనిఫిట్స్, ప్రోటోకాల్ ఎంత ఇంపార్టెంట్ అనే దానికి ఒక ఎవిడెన్స్ లాగా దీన్ని చూపించకుండా ఇది ఎలా అయిపోయిందంటే ఒక రిడిక్యులస్ యాక్టివిటీ లాగా, ఒక ఫెయిల్డ్ యాక్టివిటీ లాగా బయటికి చూపించబడింది. ఫాలోయింగ్ స్టార్ లైనర్స్ లాంచ్ ఇన్ జూన్ 2024. సో 2024లో ఈ స్టార్ లైనర్ లాంచ్ తర్వాత ఏ సిరీస్ ఆఫ్ మాల్ ఫంక్షన్స్ అంటే అర్థం ఏంటమ్మా? రిపేర్స్ అంటాం కదా, ఫెయిల్ అవ్వడం, రిపేర్లు. లెఫ్ట్ మిస్ విలియమ్స్ అండ్ మిస్టర్ విల్మోర్ ఆన్ బోర్డ్. వాళ్ళిద్దరూ అక్కడ ఉండిపోయేలాగా చేసింది. ఆన్ బోర్డ్ ది ISS. సో అక్కడ ఏమైంది? మాల్ ఫంక్షన్స్ వల్ల ఏమైందమ్మా? వాళ్ళిద్దరూ కూడా దే వర్ లెఫ్ట్. సో అప్పుడు మాల్ ఫంక్షన్స్ అవడం వల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు స్టక్ అయ్యే పరిస్థితి వచ్చింది. బిఫోర్ ద క్యాప్స్యూల్ రిటర్న్డ్ ఎంప్టీ టు ద గ్రౌండ్ ఇన్ సెప్టెంబర్. సో క్యాప్స్యూల్ వీళ్ళు లేకుండానే ఎంప్టీగా రిటర్న్ అయింది, గ్రౌండ్కి రిటర్న్ అయ్యే పరిస్థితి మనకి వచ్చింది. So the event spurred concerns and indignation in the popular imagination, swirling around a dearth of information both NASA and Boeing were reluctant to fill. So events ఏం చేసాయి? They spurred concerns. Spur అంటే encourage, trigger అనే మీనింగ్ వస్తుంది. Concerns and indignation. Indignation అంటే కోపం. సో కన్సర్న్స్ అంటే ఒక రకమైన ఆందోళన, ఇండిగ్నేషన్ అంటే కోపం. ఇవన్నీ ప్రజల్లో ఒక కోపం వచ్చేలాగా పబ్లిక్ యాంగర్ అండ్ ఇండిగ్నేషన్ అంటాం. అదేంటిది? వాళ్ళేమో అక్కడ ఉండిపోయారు, ఒక క్యాప్స్యూల్ అనేది ఒక్కటే వచ్చేసింది అనేసరికి కొంచెం వాళ్ళ మీద భయం, ఏమైపోతుందో అన్న భయం ఒకవైపు, ఇంకోవైపు ఇండిగ్నేషన్ అంటే చెప్పాను కదా యాంగర్, పబ్లిక్ ఇమాజినేషన్ అంటే ప్రజలందరిలో కూడా ఈ యాంగర్ కూడా ఒకవైపు క్రియేట్ అయిపోయింది. ఎవరికి? బోత్ నాసా అండ్ బోయింగ్ వర్ రిలక్టెంట్ టు ఫిల్. రిలక్టెంట్ టు ఫిల్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఓకే, స్వెల్లింగ్ అరౌండ్ అంటే అర్థం ఏంటమ్మా? డెర్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ లేకపోవడం. ఎవరికి? బోత్ నాసా అండ్ బోయింగ్ వర్ రిలక్టెంట్ టు ఫిల్. రిలక్టెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపకపోవడం. సో బేసిక్గా ఏమవుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ డెర్త్ అంటే ఇనఫ్ లేదు. అది నాసా వాళ్ళు కానీ బోయింగ్ వాళ్ళు కానీ దే వర్ రిలక్టెంట్ అండ్ నాట్ షోయింగ్ ఎంతూజియాజం. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు. సో నాసా వాళ్ళు కానీ బోయింగ్ వాళ్ళు కానీ దే వర్ రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి? దే హ్యావ్ నాట్ షోన్ ఎంతూజియాజం, ఉత్సాహం చూపలేదు. దేనికి? టు ఫిల్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రజలకి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి అనే విషయం వీళ్ళు ఆ బాధ్యత తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో అవుతున్నామా లేదా, వాళ్ళు సేఫ్గా తీసుకొస్తున్నామా లేదా అనే దానిపైన ఫోకస్ చేశారు కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, ఏదేదో ఊహించుకుంటారు అనే ఆస్పెక్ట్లో వీళ్ళిద్దరు, ఈ కంపెనీ కానీ నాసా కానీ ఆలోచించలేదు. సో దానివల్ల ఏమైంది? ప్రజలు ఏవేవో ఊహించుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళకి కోపాలు, భయాలు, ఆందోళనలు వచ్చే పరిస్థితి వచ్చిందనమాట. యాజ్ దేర్ స్టే was extended,
ఎక్స్పాండెడ్ టు 9 months. వాళ్ళ స్టే అనేది 9 monthsకి ఎక్స్పాండ్ అయితే క్యూరియాసిటీ స్వెల్డ్ ఓవర్ దేర్ వెల్ బీయింగ్. క్యూరియాసిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఉత్సాహం. క్యూరియాసిటీ అంటే ఏమవుతుందా అనే ఉత్సుకత, ఉత్సాహం కదా, ఉత్సుకత. అయ్యో వాళ్ళు బతికే ఉన్నారా, లేదా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ వెల్ బీయింగ్ గురించి వాళ్ళు అసలు హ్యాపీగా ఉండగలుగుతున్నారా, అసలు బతకగలుగుతున్నారా ఏంటనే విషయంలో క్యూరియాసిటీ అనేది పెరిగిపోయింది మనుషులకి. అంతే కదా మరి, ఎలా ఉంటారని చిన్న ఒక ఉత్సుకత అనేది ఉంటుంది. అది స్వెల్డ్ ఓవర్ అంటే, స్వెల్లింగ్ అంటే ఏంటి? వాపు అంటే పెరిగిపోవడం, బాగా పెరిగిపోయింది అని అర్థం. వైల్ దిస్ రెస్పాన్స్ వాజ్ న్యాచురల్. అయితే ఈ రెస్పాన్స్ అనేది న్యాచురల్. ఎవరైనా ఇక్కడ ఏదో ఊరెళ్ళి వెనక్కి రాలేదంటేనే మనం భయపడతాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో అని. అదే స్పేస్లోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోయారంటే ఎవరికన్నా భయం వేస్తుంది. సో ఆ రకంగా రెస్పాన్స్ రావడం అనేది న్యాచురలే. అయితే స్పెక్యులేషన్ ఫ్యూయల్డ్ బై ఇన్సఫిషియంట్ అప్డేట్స్. వాళ్ళు సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల, దానివల్ల ఫ్యూయల్ అవుతున్నా అంటే పెరిగిపోతున్నా. ఫ్యూయల్ అంటే అర్థం అగ్నికి ఆజ్యం పోయడం అంటాం చూసారా. సో అగ్నికి ఆజ్యం అంటే ఏంటి? నెయ్యి. అగ్ని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే ఇంకా పెరుగుతుంది కదా, అలాగనమాట. స్పెక్యులేషన్స్ అంటే ఊహాగానాలు. అంటే సరైన ప్రూఫ్ లేకుండా మాట్లాడుకునే వాటిని మనం, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుకునే వాటిని మనం స్పెక్యులేషన్స్ అంటాం. దే వర్ ఫ్యూయల్డ్ బై ఇన్సఫిషియంట్ అప్డేట్స్. అంటే సఫిషియంట్ అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల స్పెక్యులేషన్స్ ఏమయ్యాయి? బాగా పెరిగిపోయాయి. అండ్ పొలిటికల్ ప్రోపగాండా. ఇంకోవైపు అమెరికాలో రాజకీయ ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? దీని యొక్క ఫెయిల్యూర్ లాగా, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ లాగా చిత్రీకరించడానికి ట్రై చేయడం. సో ప్రోపగాండా చేస్తాయి. ప్రోపగాండా అంటే డెలిబరేట్ స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ మిస్ఇన్ఫర్మేషన్. తప్పుడు ఇన్ఫర్మేషన్ని, మనకు అనుకూలంగా ఉండేలాగా ఇన్ఫర్మేషన్ని రాంగ్గా స్ప్రెడ్ చేయడం. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్గా స్ప్రెడ్ చేయడం అనమాట. అదొక వైపు జరుగుతుంది. ఇవన్నీ ఏం చేసాయి? ది ఆల్సో ఫ్యాన్డ్ మిస్ఇన్ఫర్మేషన్. ఫ్యాన్ అంటే ఇందాక మనం ఫ్యూయల్ అనే పదం చూసాం. సో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మీరు గమనించారా? నేను ఆర్టికల్ చెప్తున్నప్పుడే చాలా పదాలకి మీనింగ్స్ ఫ్లోలో చెప్తాను. అది మీరు కేర్ఫుల్గా వినాలి. అంటే మీ అటెన్షన్ బట్టి ఉంటుంది. ఇందాక ఫ్యూయల్ అనే పదం చూసాం, ఇప్పుడు ఫ్యాన్ అనే పదం చూసాం. మన ఇద్దరికి ఫ్యూయల్ అంటే నౌన్గా మీనింగ్ తెలుసు, ఇంధనం. ఫ్యాన్ అంటే నౌన్గా మీనింగ్ తెలుసు, పంక. ఓకే, తిరుగుతుంది కదా పైన, దాన్ని మన తెలుగులో కూడా ఫ్యాను అనేస్తుంటాం. అయితే ఇక్కడ ఫ్యూయల్ అనే పదాన్ని వర్బ్గా వాడారు, ఫ్యాన్ అనే పదాన్ని వర్బ్గా వాడారు. సో ఫ్యూయల్, ఫ్యాన్ రెండు వర్బ్గా వాడారు, ఒకే రకమైన మీనింగ్లో వాడారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, రెండింటిని ఒకే రకమైన మీనింగ్లో వాడారు. ఏంటది? పెంచడం అంటే రెచ్చగొట్టడం, పెంచడం. సో స్పెక్యులేషన్స్కి స్పెక్యులేషన్స్ ఎలా ఫ్యూయల్ అయ్యాయి? ఇన్సఫిషియంట్ అప్డేట్స్. అప్డేట్ వస్తే అది ఫాలో అవుతాం, అప్డేట్ లేదనుకో నచ్చింది ఊహించుకుంటాం. సో స్పెక్యులేషన్స్ ఆ రకంగా పెరిగాయి. ఇక్కడ ఏం రాశాడు? అలాగే పొలిటికల్ ప్రోపగాండా ఇన్ యూఎస్ ఆల్సో ఫ్యాండ్ మిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రోపగాండా చేయడం వల్ల మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది. ఫ్యాన్ అంటే మళ్ళీ ఎక్కువ అయిపోవడం, స్ప్రెడ్ అవ్వడం అనే మీనింగ్లో వస్తుందన్నమాట. దట్ కాస్ట్ మిస్ విలియమ్స్ అండ్ మిస్టర్ విల్మోర్ యాజ్ హ్యావింగ్ బీన్ స్ట్రాండెడ్ ఇన్ స్పేస్. వాళ్ళు ఎలా చెప్పారంటే వీళ్ళిద్దరూ అక్కడ ఇరుక్కుపోయారు, ఎప్పుడు వస్తారో తెలీదు, తిరిగి వస్తారో రాదో కూడా తెలియదు అన్నట్టుగా. స్ట్రాండెడ్ అంటే అర్థం ఏంటి? ఇరుక్కుపోయాడు, చిక్కుకుపోయారు అని అర్థం. ఆ రకంగా మీడియాలో స్పెక్యులేషన్స్ వచ్చేసాయి. దీనివల్ల ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రోపగాండా వల్ల. ఓకేనా? సో కేర్ఫుల్గా చదివేటప్పుడే నేను ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెంటెన్స్ చెప్తూ సెంటెన్స్లో భాగంగా దాని మీనింగ్ కాంటెక్చువల్గా చెప్తున్నాను. సో రన్నింగ్ నోట్స్ రాయగలిగితే రాసుకుంటే మంచిదే. చిన్న చిన్న పదాలు వింటూ ఫాస్ట్గా రాసేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇఫ్ ద స్ట్రాండెడ్ నెరేటివ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు చిక్కుకుపోయారు అన్న కథనం. నెరేటివ్ అంటే స్టోరీ, కథనం, ఒక రకంగా చెప్తున్న విధానం. వీళ్ళు అక్కడ చిక్కుకుపోయారు అన్న స్టోరీ ఏదైతే ఉందో, కథ ఏదైతే ఉందో, ఇట్ క్యాప్చర్స్ ద జిస్ట్ ఆఫ్ స్టార్లైనర్స్ ఫెయిల్యూర్. అది ఎలా ఉంటుందంటే ఈ స్టార్లైనర్ బోయింగ్ కంపెనీ యొక్క స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది అనే దాన్ని అది ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటే, ఇట్ మిస్సెస్ ది ఇన్ఏలియనబుల్ కంటింజెన్సీస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే వాళ్ళు చిక్కుకుపోయారు అనగానే మనం ఏమనేసుకుంటాం? ఈ కంపెనీ ఫెయిల్యూరు, ఈ కంపెనీ యొక్క స్పేస్ క్రాఫ్ట్ బాగాలేదు అని చెప్పి మనం ఇమీడియట్గా అనేసుకుంటాం. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ మిస్సెస్ ద ఇన్ఏలియనబుల్ అంటే అర్థం ఏంటి? సెపరేట్ చేయలేనిది. ఏలియనేట్ అంటే అర్థం ఏంటి? ఏలియన్ అంటే గ్రహాంతరవాసి, అంటే బయటవాడు, దూరం వాడు, మనవాడు కాదు అనేటప్పుడు ఏలియన్ అనే పదం వాడతాం నౌన్గా. ఏలియనేట్ చేయడం అంటే మనవాడు కాకుండా చేయడం, దూరం చేయడం. ఏలియనేట్ అంటే మీనింగ్ అంటే దూరం చేయడం, మన వాళ్ళు కాదు, పరాయి వాళ్ళకి పక్కన పెట్టడాన్ని ఏలియనేట్ అంటాం. ఇన్ఏలియనబుల్ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఇన్ఏలియనబుల్ అంటే దూరం చేయలేని, పక్కన పెట్టలేని, సెపరేట్ చేయలేని, అంటే ఇన్సెపరబుల్.
సో ఏలియన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇన్సెపరబుల్ అంటే మనం సెపరేట్ చేయలేని. ఏంటి సెపరేట్ చేయలేము? కంటింజెన్సీస్. అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే మనుషుల్ని స్పేస్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ కంటింజెన్సీస్ అంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, అంటే మనం అనుకోనివి, ఎక్స్పెక్ట్ చేయనివి, కోరుకోనివి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి అవకాశం అనేది ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేయలేం. సో అలాంటి వాటిని మనం ఈవెంచువాలిటీస్, కంటింజెన్సీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ కంటింజెన్సీస్ని మీరు సెపరేట్ చేయలేరు. అంటే మరి ఇక్కడ నుంచి ఒక బస్సులో వెళ్తేనే తిరిగి వస్తామో లేదో తెలియదు, ఎక్కడే యాక్సిడెంట్ అవుతుందో దేనికి గుద్దేస్తామో తెలియదు. అలాంటిది స్పేస్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా? దేర్ కుడ్ బి సమ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. అలాంటి వాటిని మనం కంటింజెన్సీస్ అంటాము. వాటిని మనం సెపరేట్ చేయగలమా? వీ కాంట్ సెపరేట్ దమ్. సో దే ఆర్ ఇన్ఏలియనబుల్, సెపరేట్ చేయలేనివి. అవి ఉంటాయి అనే పాయింట్ ఈ మీడియా నెరేటివ్ మిస్ అవుతుంది. అంటే ఇమీడియట్గా ఒక ప్రాబ్లం వస్తే చాలు, ఇది వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనేస్తుంది, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం సహజమే అనే విషయాన్ని మీడియా మిస్ అవుతుంది అని ఇక్కడ మీకు అర్థం. విలియమ్స్ హెర్సెల్ఫ్ హ్యాస్ సాట్ టు డౌన్ ప్లే ద యూజ్ ఆఫ్ సచ్ టర్మ్స్. సునీత విలియమ్సే చాలాసార్లు అలాంటి పదాలు వాడకూడదు, డౌన్ ప్లే అంటే దాన్ని అలాంటి పదాలు వాడకాన్ని తగ్గించాలని చెప్పి చాలాసార్లు చెప్పింది ఓవర్ ద ఇయర్స్. బట్ ఎస్పెషలీ ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్, దాని తర్వాత అని అర్థం. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే మీనింగ్ అంటే దాని తర్వాత, దేని తర్వాత? ద ఛాలెంజర్ అండ్ కొలంబియా షటిల్ డిజాస్టర్స్ ఇన్ 1986 అండ్ 2003. 2003లో కొలంబియా షటిల్ డిజాస్టర్, 1986లో ఛాలెంజర్ షటిల్ డిజాస్టర్స్ జరిగిన తర్వాత నాసా హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ ప్రొసీజర్స్ ఇట్స్ పర్సనల్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో ఇన్ ఎ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. రకరకాల సినారియోస్లో మనం ఏ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి అని చెప్పి నాసా వాళ్ళు రకరకాల ప్రొసీజర్స్ని ఇన్స్టిట్యూట్ చేశారు. ఒకవేళ సడన్గా ఫ్లైట్ మధ్యలో మాల్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి, మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలని ప్రతి దానికి కూడా ప్రొసీజర్స్ నాసా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వేర్ ఈవెంట్స్ బక్ ఏ ప్రీ ప్లాన్ సీక్వెన్స్. మనం ఒక ప్లాన్ వేసుకుంటాం కరెక్ట్గా. ఆ ప్లాన్ ప్రకారం జరగకపోతే, సో నువ్వు ప్లాన్ ఏ వేసావు, జరగకపోతే దేర్ షుడ్ బి ప్లాన్ బి, అది జరగకపోతే దేర్ షుడ్ బి ప్లాన్ సి. ఇలాంటి ప్రతి ఒక్క ఈవెంచువాలిటీకి కూడా, ప్రతి ఒక్క కంటింజెన్సీకి కూడా నాసా ప్రాపర్గా ప్లాన్ చేసింది, ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ చేసింది, ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్ చేసింది. సో అది నాసా చేసింది. కానీ ప్రజలకు ఆ విషయాలు తెలీదు, అండ్ మీడియాకి ఆ విషయాలు తెలీదు, రాజకీయ పార్టీలకు అది అవసరం లేదు. సో రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ట్విస్ట్ చేస్తారు, కానీ దేన్ని అర్థం చేసుకోరు. వన్ ఇస్ దట్ astronauts on board malfunctioning spacecraft can move to the ISS. అందులో ఒక ప్రోటోకాల్ ఏంటి? మాల్ ఫంక్షన్ అవుతున్న స్పేస్ క్రాఫ్ట్లో ఎవరైనా ఆస్ట్రోనాట్స్ ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి షిఫ్ట్ అయిపోవచ్చు. విచ్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ టు హోస్ట్ సచ్ విజిటర్స్. అట్లాంటి విజిటర్స్ని హోస్ట్ చేయడానికి అది ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉంటుంది. అంటే ఎవరైనా సరే అక్కడ మీ బండి రిపేర్ అయిపోయింది, ఇక్కడ ఒకరోజు తలదార్చుకున్నట్టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో మనకి అవకాశాలనే ఉన్నాయి. బట్ మెనీ యాక్టర్స్ ఫ్రేమ్డ్ నాసా యాజ్ వీక్ విల్డ్ ఫర్ స్టికింగ్ టు ఇట్స్ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం వల్ల నాసాని చాలామంది ఎలా అనుకున్నారు? వీక్ విల్డ్, దానికి బలం లేదు, దానికి ధైర్యం లేదు, ఇది వీక్ అన్నట్టుగా నాసాని నెగిటివ్గా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. వెన్ ఇట్ స్క్రబ్డ్ ఏ prior launch attempt of the capsule that returned the astronauts for technical reasons, supporters of US President Donald Trump accused the agency of infirmity rather than acknowledging it as a well-known safety measure. ఇంతకుముందు ఒకసారి స్పేస్లోకి పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడో ఒక ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి మొత్తం అందరినీ వెనక్కి తెప్పించేసింది నాసా. స్క్రబ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? వెన్ ఇట్ స్క్రబ్డ్ అంటే క్యాన్సల్డ్, ప్రయర్ అంటే ఇంతకు ముందు, లాంచ్ అంటే లాంచ్ చేసే అటెంప్ట్ని స్క్రబ్ చేసింది. స్క్రబ్ అంటే క్యాన్సిల్ చేసింది. ఏంటి? ఈ క్యాప్స్యూల్. సో దట్ రిటర్న్ ది ఆస్ట్రోనాట్స్ ఫర్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఆస్ట్రోనాట్స్ రిటర్న్ చేసేసింది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ట్రంప్ అపోజిషన్ పార్టీలో ఉన్నారు, ఆయన సపోర్టర్స్ అందరూ ఏమన్నారు? నాసాని అక్యూజ్ చేశారు. అక్యూజ్ అంటే ఆరోపించారు. ఏమని? ఆఫ్ ఇన్ఫర్మిటీ అంటే వీక్, నాసా చాలా వీక్, ఏమీ చేయలేదు అన్నట్టుగా నాసాని అభివర్ణించారు. రాదర్ దాన్ అక్నాలజింగ్ ఇట్ యాజ్ ఏ వెల్ నోన్ సేఫ్టీ మెజర్. అది ఒక వెల్ నోన్ సేఫ్టీ మెజర్. పరిస్థితులు చేదాడుతున్నప్పుడు సేఫ్టీ అనేది మోర్ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్లో నాసా బిహేవ్ చేసింది. ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యిందనే దాన్ని గుర్తించకుండా, అక్నాలజ్ చేయడం అంటే గుర్తించకుండా, ఒప్పుకోకుండా నాసాని వీక్, ఇన్ఫర్మిటీ అంటే ఏంటమ్మా? వీక్నెస్. సో నాసా వీక్గా ఉంది, వాళ్ళు స్ట్రాంగ్గా లేరు అన్నట్టుగా నాసాని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. నెరేటివ్స్ దట్ ఓవర్లుక్ ద సింపుల్ ఫ్యాక్ట్. నెరేటివ్స్ అంటే స్టోరీస్ అంటే కథలు అని కాదు, మనం మీడియాలో రాసే కథలు బయటికి ప్రొజెక్ట్ చేసే విధానాలు.
దట్ ఓవర్లుక్ అంటే గుర్తించకపోవడం, ఓవర్లుక్లో చూసుకోలేదంటాం కదా, చూసుకోకపోవడం. వీటిని ద సింపుల్ ఫ్యాక్ట్ దట్స్ 2 veterans were picked to pilot Starliner's first crewed flight belie the existence of multiple safety checkpoints and the great lengths to which space agencies go to ensure one unexpected outcome does not spell catastrophe. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అమ్మా ఇది. ఇప్పుడు ఈ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల మీడియా కథనాలు, పొలిటికల్ ప్రోపగాండాలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, దే ఓవర్లుక్ ద సింపుల్ ఫ్యాక్ట్ని ఓవర్లుక్ చేస్తున్నాయి. ఏంటి ఆ సింపుల్ ఫ్యాక్ట్? దట్ 2 veterans were picked. 2 veterans అంటే ఎవరు? వెటరన్స్ అంటే సీనియర్స్, అంటే ఒక విషయంలో ఎక్కువగా అవగాహన ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెటరన్స్ అని చెప్పేసి అంటాం. రోహిత్ శర్మ, కోహ్లీ ఆర్ వెటరన్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఓకే, వర్ పిక్ టు పైలట్ అంటే ముందుండి నడిపించడం, పైలట్ చేయడం. స్టార్లైనర్స్ ఫస్ట్ క్రూడ్ ఫ్లైట్ అంటే క్రూతో ఉన్న, క్రూ అంటే సిబ్బందితో కూడిన ఫ్లైట్. ఓకే, సిబ్బందితో మీకు స్పేస్ ఫ్లైట్స్ క్రూడ్ మిషన్స్, అన్క్రూడ్ మిషన్స్ ఉంటాయి. అంటే మనుషులు లేకుండా పంపే ఉంటాయి, మనుషులతో కూడిన మిషన్స్ ఉంటాయి. ఇది స్టార్లైనర్ వాళ్ళ ఫస్ట్ క్రూడ్ మిషన్, అంటే మనుషులతో కలిపి పంపిన మిషన్. ఓకే, సో దే బెలై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ సేఫ్టీ చెక్ పాయింట్స్. బెలై అంటే అర్థమేంటమ్మా? దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం. ఈ నెరేటివ్స్ ఏం చేస్తున్నాయంటే మనకి, ఓకే, ఈ నెరేటివ్స్ అంటే రకరకాల మీడియా కథనాలు ఏం చేస్తున్నాయమ్మా, అవి మల్టిపుల్ సేఫ్టీ చెక్ పాయింట్స్ ఉన్నాయి, ఓకే, మల్టిపుల్ సేఫ్టీ చెక్ పాయింట్స్ ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరమ్మా? ఈ స్టోరీస్, ఈ మీడియాలో రాసే రకరకాల కథనాలు మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉన్నాయి అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, బిలై అంటే అర్థం ఏంటి? ఫెయిల్ టు గివ్ ఒక ప్రాపర్ ఇంప్రెషన్ అనేది ఇవ్వకపోవడం, లేకపోతే జస్టిఫై చేయలేకపోవడం కావచ్చు. బిలై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ సేఫ్టీ చెక్ పాయింట్స్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ద గ్రేట్ లెన్స్ టు విచ్ స్పేస్ ఏజెన్సీస్ గో టు ఎన్ష్యూర్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ డస్ నాట్ స్పెల్ కటాస్ట్రోఫ్. సో దీని మీనింగ్ ఏంటి? కటాస్ట్రోఫ్ అంటే విధ్వంసం, సర్వనాశనం అన్నట్టు. అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, అనుకోకుండా జరిగిన ఒక అవుట్కమ్ అంటే రిజల్ట్ అనేది ఒక విధ్వంసానికి దారి తీయకుండా. అంటే మనం ఎన్నో ప్లాన్ చేస్తున్నట్టుగా జరగవు. సర్లే అన్నీ అనుకున్నట్టు అవుతాయా? మన బాలకృష్ణ అంటారు కదా మీమ్స్లో, ఆ రకంగా మనం అనుకున్నాం అవ్వవు కొన్నిసార్లు. అనుకోనప్పుడు అది విధ్వంసానికి దారి తీయకుండా వీళ్ళని ప్రాణాలను కాపాడడం కోసం స్పేస్ ఏజెన్సీస్ ఏ లెంత్ కన్నా వెళ్తాయి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాయి, వాళ్ళని సురక్షితంగా మనకి తీసుకురావడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తాయి అనేది ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో అదే రాశారు. వీటన్నిటినీ కూడా ఈ నెరేటివ్స్ అనేవి గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు. మీడియా కథనాలు కానీ, పొలిటీషియన్స్ మాట్లాడే మాటలు కానీ వీటిని గుర్తించలేకపోతున్నాయి అని అక్కడ అర్థం. పీపుల్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియాలో ఉన్న ప్రజలతో సహా ప్రజలు where concern for Miss Williams parallels a growing pride in the country's budding human spaceflight program owing to her Indian ancestry, would do well to replace notions of triumphalism in space with good old safety first. చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు, ఇండియాలో ఉన్న ప్రజలతో సహా, వేర్ కన్సర్న్ ఫర్ మిస్ విలియమ్స్ ప్యారలల్స్ ఎ గ్రోయింగ్ ప్రైడ్ ఇన్ ద కంట్రీస్ బడ్డింగ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏమవుతుందంటే మనం స్పేస్కి ఏదైనా పంపించామంటే ఎలాగైనా సక్సెస్ అయిపోవాలి. ట్రయంఫలిజం అంటే ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి డబ్బా కొట్టేసుకోవడం, దాన్ని ట్రయంఫలిజం అంటాం. నేను పలానా చేశాను, నేను సాధించాను అంటే. ఇప్పుడు ఏదైనా మనం ఒక స్పేస్ ఫ్లైట్ పంపితే అది ఎలాగైనా సక్సెస్ చేసి డబ్బా కొట్టాలి అనేది ఇంపార్టెంటా? లేకపోతే ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మెషిన్ కాదు, దీంతో పాటు మనుషులు ఉన్నారు. సో మనుషులతో పాటు పంపిస్తున్నాము, వాళ్ళ ప్రాణాలు ఇంపార్టెంటు, సో సేఫ్టీ ఇంపార్టెంటు అనేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ట్రయంఫలిజం ఇంపార్టెంటా, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్ అంటే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తించాలి. ఒకవేళ మిషన్ ఫెయిల్ అయినా సరే, మనం అనుకున్న ప్రోగ్రామ్ ఫెయిల్ అయినా సరే పర్వాలేదు, మనుషుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నాము అనేది మోర్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఎలా ఉందంటే ఒకవైపు సునీత విలియమ్స్ యొక్క ప్రాణాల గురించి కన్సర్న్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఏంటంటే ఈ మనం కూడా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్లాన్ చేస్తున్నాం, గగన్యాన్ ఇట్లాంటి మనం కూడా ప్లానింగ్లు చేస్తున్నాం. సో అది సక్సెస్ అయిపోవాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. సో సేఫ్టీ ముఖ్యమా, సక్సెస్ అయిపోవాలన్న కోరిక ఎక్కువ అంటే సందర్భం వచ్చినప్పుడు సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోవాలి. సో ట్రయంఫలిజం యొక్క నోషన్
విజయం సాధించాలి, ఎలాగైనా గెలిచేయాలి అనే ఆలోచన కన్నా కూడా సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. అవసరమైతే మిషన్ ఆపేసైనా సరే వాళ్ళని కాపాడాలి అన్నట్టుగా ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా అటువంటి నోషన్స్, అటువంటి భావన వాళ్ళ మైండ్లో ఉండాలి అనేది ఆధార్ యొక్క వ్యూ పాయింట్. ఆల్సో స్పేస్ ఏజెన్సీ షుడ్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లియర్ టైమ్లీ కమ్యూనికేషన్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సేఫ్టీ ప్రోటోకాల్. స్పేస్ ఏజెన్సీస్ కూడా మనం రూల్ ఫాలో అవుతున్నాంలే అని ఊరుకోకుండా ప్రజలకు కూడా టైమ్లీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కూడా ఇంపార్టెంటే, అది కూడా సేఫ్టీ ప్రోటోకాల్లే భాగమే అని వాళ్ళు కూడా గుర్తించాలి. నాసా చేసిన పని ఏంటంటే వాళ్ళు దాన్ని గుర్తించలేదు. అయితే నాసా చేసిన గుడ్ థింగ్ ఏంటి, ప్రాపర్గా సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నాసా డిడ్. బట్ నాసా చేసిన తప్పేంటి, వాళ్ళు ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేది ఇవ్వలేదు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఊహాగానాలు అనేవి పెరిగిపోయాయి. ఊహాగానాలు అంటే స్పెక్యులేషన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వచ్చిందనమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక్కసారి దీని సమ్మరీ మనం చదివేద్దాం. సో మీరు ఒక్కసారి అంటే ఈ ఎంటైర్ ఆర్టికల్లో మనం క్యాప్చర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. నాసా సేఫ్లీ రిటర్న్డ్ ఆస్ట్రోనాట్స్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ISS స్టే డ్యూ టు స్టార్లైనర్ మాల్ ఫంక్షన్. స్టార్లైనర్ మాల్ ఫంక్షన్ చేసిన తర్వాత అది రిపేర్ అయ్యాక చాలా కాలం పాటు ISSలో వాళ్ళు స్టే చేసాక వాళ్ళని సేఫ్గా రిటర్న్ చేసింది. కౌంటరింగ్ ఫాల్స్ స్ట్రాండెడ్ నెరేటివ్స్. స్ట్రాండ్ అయిపోయారు నెరేటివ్స్ని కౌంటర్ చేస్తూ నాసా సేఫ్గా తీసుకొచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, ద ఏజెన్సీస్ అడ్హెరెన్స్ టు సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రూవ్డ్ క్రూషియల్. ప్రాపర్గా సేఫ్టీ ప్రోటోకాల్స్ని వాళ్ళు ఫాలో అవ్వడం అనేది క్రూషియల్ అయింది చివరికి. హైలైటింగ్ ద నీడ్ ఫర్ క్లియర్ కమ్యూనికేషన్ టు ప్రివెంట్ మిస్ఇన్ఫర్మేషన్. సో క్లియర్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనం మిస్ఇన్ఫర్మేషన్ని ప్రివెంట్ చేయగలుగుతాం అనేది కూడా ఇక్కడ చెప్తారు. ఇక్కడ 2 పాయింట్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వాళ్ళు తీసుకురావడం అనేది ఒకవైపు, ఇంకోవైపు వాళ్ళు క్లియర్ కమ్యూనికేషన్ ఇవ్వలేదు, దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. సో క్లియర్ కమ్యూనికేషన్ ఇచ్చుంటే మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఆగేది అనే పాయింట్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇంకో పాయింట్ కూడా మాట్లాడడం, యాజ్ ఇండియా అడ్వాన్సెస్ ఇట్స్ స్పేస్ ప్రోగ్రామ్ ప్రయారిటైజింగ్ సేఫ్టీ ఓవర్ ట్రైంఫలిజం రిమైన్స్ ఎసెన్షియల్. ఇప్పుడు ఇండియా కూడా తన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ట్రైంఫలిజం ఇంపార్టెంటా సేఫ్టీ ఇంపార్టెంట్ అంటే ఏది ఇంపార్టెంట్? సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ట్రైంఫలిజం. అంటే విజయం సాధించామని చెప్పి బల్లగుద్దుకోవడం, చంకలు గుద్దుకోవడం కన్నా కూడా ఖచ్చితంగా సాధించేయాలని కన్నా ఫోకస్ చేయాల్సింది ఏంటమ్మా, సేఫ్టీ అనే దానికి మనం ప్రయారిటీ చేయాలి అనేది మనం గుర్తించాలి అని ఆర్టికల్ ఫైనల్గా మనకి సమ్మరైజ్ చేస్తుంది. సో ఇవి మనం దీంట్లోంచి తీసుకోవాల్సిన మేజర్ పాయింట్స్. నౌ సో దీనిపైన రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చేద్దాము. టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? సో ఆథర్ టోన్ సినికల్గా, డిస్మిసివ్గా ఉంది. సినికల్, డిస్మిసివ్ అంటే అర్థం ఏంటి? అనుమానిస్తూ, అన్నిటిని తప్పుబడుతూ, కొట్టిపారేస్తూ అలా ఉందా? అలా ఏమీ లేదు. ఆబ్జెక్టివ్ అండ్ కరెక్టివ్. ఎస్, ఆథర్ ఆబ్జెక్టివ్గా అంటే ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా ఫ్యాక్చువల్ అనాలిసిస్ చేశారు. వాళ్ళు ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారా లేదా, రాజకీయాల వాళ్ళు ఏమన్నారు, మీడియా ఏం చెప్పింది అనేది పట్టించుకోకుండా ఫ్యాక్ట్ బేస్డ్ అనాలిసిస్ అనేది చేసి అట్ ద సేమ్ టైం కరెక్టివ్. సో కొన్ని సరిదిద్దుకోవాలి, నాసా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వాలని, ప్రజలు ట్రైంఫలిజం కన్నా సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కొన్ని నోషన్స్ని కరెక్ట్ చేస్తూ కరెక్టివ్గా వెళ్ళింది. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి అనేది మనకి బెస్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ అండ్ కరెక్టివ్. సెకండ్ క్వశ్చన్ చూడండి, మెయిన్ ఐడియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎన్క్యాప్సులేట్స్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? సో సెంట్రల్ థీమ్ ఏంటి? ద స్టార్లైనర్ మిషన్స్ కాంప్లికేషన్స్ ఎక్స్పోజ్డ్ ఫండమెంటల్ ఫ్లాస్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ నెగిటివ్ టోన్లో ఉంది. ఆర్టికల్ నెగిటివ్ టోన్లో ఏమీ లేదు, ఆబ్జెక్టివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా నాసాని అప్రిషియేట్ చేసింది, అట్ ద సేమ్ టైం చిన్న తప్పుని ఎత్తి చూపింది. సో ఇది కంప్లీట్గా నెగిటివ్ టోన్లో చూపిస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ తప్పు. డిస్పైట్ టెక్నికల్ సెట్బ్యాక్స్, NASA's rigorous adherence to established protocols ensured astronauts' safety, though poor communication fueled misinformation. పర్ఫెక్ట్ కదా? సో నాసాని అప్రిషియేట్ చేస్తూ మీరు కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేదు, దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది అనేది కూడా చెప్పింది. సో ప్రాపర్గా ఉన్న ఆర్టికల్లో ఉన్న మొత్తం పాయింట్స్ అన్నీ ఇక్కడ మనకి క్లియర్గా ఒక్క లైన్లో మనకు అర్థమైపోయింది. సో ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మంచి చేసింది, కానీ కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. 2 పాయింట్స్ కూడా ఇక్కడ కవర్ అయిపోయాయి. ఇన్ఫరెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికలీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను, 4 ఏవి మనం ప్యాసేజ్ నుంచి ఇన్ఫర్ చేయొచ్చు. ఇన్ఫర్ అంటే అర్థం ఏంటమ్మా, ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఇవి కరెక్ట్ అని చెప్పొచ్చు. నాసాస్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ప్లేడ్ ఎ రోల్
ఇన్ షేపింగ్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద స్టార్లైనర్ మిషన్. ఈ స్టార్లైనర్ మిషన్ విషయంలో పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి, ఇది సరిగ్గా లేదు, స్ట్రాండ్ అయిపోయారు, ఇలా రకరకాలుగా అనుకున్నారు. ఇలా అనుకోవడంలో నాసా పాత్ర ఉందా అంటే ఉంది. ఎందుకంటే నాసా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, టైం టు టైం కమ్యూనికేషన్ చేస్తుంటే ప్రజలు ఇన్ని రకాలుగా ఊహించుకునే వాళ్ళు కాదు. కానీ నాసా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు రకరకాలుగా ఊహించుకొని ఒక పర్సెప్షన్ అనేది ఫామ్ చేసుకున్నారు. మరి ఇది కరెక్టేనా? ఎస్. వాళ్ళ కమ్యూనికేషన్ స్ట్రాటజీ సరిగ్గా లేకపోవడం కూడా ఒక రీజనే. స్పేస్ ఏజెన్సీస్ మస్ట్ ఆల్వేస్ ప్రయారిటైజ్ పబ్లిక్ నెరేటివ్స్ ఓవర్ టెక్నికల్ సేఫ్టీ మెజర్స్. చూడండి, ఇక్కడ పబ్లిక్ నెరేటివ్ అనేది ఇంపార్టెంట్, ప్రజలకి సరైన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనేది చెప్పింది ఆర్టికల్. కానీ టెక్నికల్ ప్రోటోకాల్స్ సేఫ్టీ కన్నా అది ఇంపార్టెంటా? కాదు. సేఫ్టీయే మోర్ ఇంపార్టెంట్. సేఫ్టీ కన్నా ప్రజల పర్సెప్షన్స్, నెరేటివ్స్ని బిల్డ్ చేయడమే ఇంపార్టెంట్ అంటే మాత్రం తప్పు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, సేఫ్టీ ప్రోటోకాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సేఫ్టీ ప్రోటోకాల్కి ఇవ్వాలి. కానీ ప్రజలకు కూడా చెప్పాలనేది ఆర్టికల్ ఉద్దేశం. కానీ సేఫ్టీ ప్రోటోకాల్ కంటే కూడా ప్రజలకు చెప్పడమే ఇంపార్టెంట్ అని ఆర్టికల్ అనలేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కెన్ సమ్టైమ్స్ డిస్టార్ట్ పబ్లిక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైంటిఫిక్ ఈవెంట్స్. సో అసలు సైంటిఫిక్ ఈవెంట్స్ గురించి ప్రజలు అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు పొలిటికల్ ఈవెంట్స్ డిస్టార్ట్ చేస్తాయి. ఎస్, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరానికి, వాళ్ళ అవకాశం, వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ఫర్మేషన్ని డిస్టార్ట్ చేస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు అసమర్థతగా దీన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది కరెక్టే. ది ఎక్స్టెండెడ్ స్టే ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఇన్ స్పేస్ వాజ్ ప్రైమరీలీ డ్యూ టు నాసాస్ ఇన్కాంపిటెన్స్. అవునా, నాసా యొక్క ఇన్కాంపిటెన్స్ వల్ల వాళ్ళు అన్నారా? ఇది కూడా నాసాని కంప్లీట్గా నెగిటివ్ టోన్లో చెప్తుంది. నో, నాసా యొక్క ఇన్కాంపిటెన్స్ కాదు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్లో ఇలాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు నాసా చాలా ప్రాపర్గా టెక్నికల్ ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యి వాళ్ళు తిరిగి తెచ్చింది. అందుకని నాసాని అప్రిషియేట్ చేయాలి. కానీ నాసా ఇన్కాంపిటెన్స్ వల్ల ఇలా జరిగిందని నెగిటివ్గా మాట్లాడకూడదు. సో 4 అనేది తప్పు. సో ఆన్సర్ 1 and 3 ఓన్లీ. అంటే కంప్లీట్గా, అందుకే మీకు టోన్ ఆఫ్ ద అదర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే టోన్ మీకు అర్థమవుతుందో, టోన్ ఏం పెట్టాం మనం, ఆబ్జెక్టివ్ అండ్ కరెక్టివ్ పెట్టాం. సో కంప్లీట్గా క్రిటికల్ అని పెట్టలేదు. నెగిటివ్ టోన్లోనే ఉందంటే నెగిటివ్ టోన్లో ఉన్న ఆప్షన్స్ కరెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే టోన్ సరిగ్గా పట్టేస్తే మిగిలిన క్వశ్చన్స్ అన్ని మనం ఈజీగా పెట్టగలుగుతాం. అజంప్షన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లై ఆదర్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ప్యాసేజ్. ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేవన్నీ కూడా అజంప్షన్స్ అన్నమాట. ఆదర్ యొక్క వ్యూ పాయింట్ని సపోర్ట్ చేసేలాగా ఉన్నవన్నీ కూడా మీరు అజంప్షన్స్గా తీసుకోవచ్చు. మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పేస్ మిషన్స్ కెన్ అరైజ్ డ్యూ టు ఇన్అడిక్వేట్ అఫీషియల్ కమ్యూనికేషన్. ఇది కరెక్టే కదా. అఫీషియల్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మిస్ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు. The general public may not fully understand the complexities of space travel and safety protocols. ప్రజలకు వీటి గురించి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే చాలా టెక్నికల్ సబ్జెక్ట్ అది. సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్ గురించి ప్రజలకు అవగాహన ఉంటుందా? ఉండదు. సో అది ఉండకపోవచ్చు అనేది కూడా కరెక్ట్ పాయింటే. అది కూడా మనం చెప్పొచ్చు. నాసాస్ అడ్హిరెన్స్ టు సేఫ్టీ ప్రొసీజర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రెస్పాండింగ్ టు పొలిటికల్ క్రిటిసిజం. సో దీని సంగతి ఏంటమ్మా, నాసా వాళ్ళు సేఫ్టీ ప్రొసీజర్స్కి అడ్హియర్ అవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ రెస్పాండింగ్ టు పొలిటికల్ క్రిటిసిజం. కొంచెం పక్కన పెట్టండి. స్టార్లైనర్ మిషన్స్ ఛాలెంజెస్ ఇండికేట్ ఎ ఫండమెంటల్ ఫెయిల్యూర్. ఇది కంప్లీట్గా నెగిటివ్గా ఉంది. ఫండమెంటల్ ఫెయిల్యూర్ అని కంప్లీట్గా నెగిటివ్ టోన్లో చెప్పింది కాబట్టి ఇది తప్పు. నాసా ఫెయిల్యూర్ అన్నట్టుగా మనం చెప్పకూడదు. సో బెస్ట్ ఆన్సర్ ఏంటి, 1, 2 and 3 కూడా. అంటే రాజకీయ క్రిటిసిజంకి సమాధానం చెప్పాలా, రాజకీయ పార్టీల క్రిటిసిజంకి సమాధానం చెప్పాలా, సేఫ్టీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలా అంటే ఆన్సర్ ఏంటి, సేఫ్టీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వడమే మోర్ ఇంపార్టెంట్. కాకపోతే ఇది కూడా చెప్పుంటే బాగుండేది అనేది పాయింట్. మీకు అర్థమైందా? వీళ్ళకి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా దాన్ని కరెక్ట్ చేసుంటే బాగుండేది అన్నారు. కానీ దీనికన్నా ఏంటది మనకి అది అసలు ఇంపార్టెంట్ కాదు అని కాదు. అంటే అర్థమవుతుందా? సో సేఫ్టీ ప్రోటోకాల్ డెఫినెట్గా మోర్ ఇంపార్టెంట్, అంతేగాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మోర్ ఇంపార్టెంట్ అని కాదు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా సేఫ్టీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వడమే. ప్రజలకి, పొలిటీషియన్స్కి సమాధానం చెప్పడం కన్నా వాళ్ళు సురక్షితంగా తిరిగి తీసుకురావాలి అన్న సేఫ్టీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వడమే మోర్ ఇంపార్టెంట్ వితౌట్ ఎనీ డౌట్. దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఫైనల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ వీకెన్ ది ఆదర్స్ ఆర్గ్యుమెంట్. ఈ తరహా క్వశ్చన్స్ ప్రస్తుతానికి ఎక్కువగా రావట్లేదు, కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్నోవేటివ్ క్వశ్చన్గా ఇది ఇస్తున్నాను నేను. ఇది మీకు అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ తరహా క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో యూ హ్యావ్ టు ఇమాజిన్, యూ హ్యావ్ టు అస్యూమ్ దెమ్ టు బి ట్రూ. అవి కరెక్ట్ అని చెప్పి మీరు అస్యూమ్ చేసుకోవాలి.
ఎజ్యూమ్ చేసుకొని ఒకవేళ అవి కరెక్ట్ అయితే ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నాయో వీకెన్ చేస్తున్నాయో చూడాలి. సో ఆదర్ ఆర్గ్యుమెంట్కి ఆపోజిట్గా ఉంటే వీకెన్ చేస్తున్నట్టు, అనుకూలంగా ఉంటే సపోర్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ వీకెన్ అడిగారు కాబట్టి ఇవి నిజం అనుకొని ఇది ఆదర్ ఆర్గ్యుమెంట్తో మనకి సింక్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకుందాం. NASA had in fact provided regular and detailed updates about the Starliner mission, but media and political narratives distorted the information for their own agendas. సో ఇక్కడ ఇది కరెక్టా తప్ప అంటే మీరు కరెక్ట్ అనుకోవాలి. మీరు ఇక్కడ ఈ క్వశ్చన్కి మీరు ఎలా ఆలోచించాలమ్మా, ఇది ప్యాసేజ్ ప్రకారం కరెక్టా కాదని మీరు ఆలోచించకూడదు. ఈ స్టేట్మెంట్ ట్రూ అనుకోవాలి. అందుకే ఇఫ్ ట్రూ అన్నాడు, ఇఫ్ ట్రూ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆదర్ ఏమన్నారు, నాసా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఇవ్వలేదు అని ఆదర్ అన్నారు. ఆదర్ వాళ్ళు ఏమన్నారు, నాసా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వలేదు, వాళ్ళ అఫీషియల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనేది బాగాలేదని చెప్పారు. నాసా యొక్క సేఫ్టీ ప్రోటోకాల్స్ని ఫాలో అవుతుందని చెప్పి దాన్ని పొగుడుతూ ఆదర్ ఇంకా ఏమన్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనేది బాగాలేదని చెప్పి ఎత్తి చూపారు. సో ఆదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాసా కమ్యూనికేషన్ స్ట్రాటజీ బాగాలేదు. కానీ ఒకవేళ ఏం చెప్తుంది, నాసా వాళ్ళు యాక్చువల్గా నిజంగానే రెగ్యులర్ డీటెయిల్డ్ అప్డేట్స్ ఇచ్చారు, కానీ మీడియా వాళ్ళు పొలిటికల్ నెరేటివ్స్ మార్చేసాయి అన్నారు. అంటే ఇది ఆదర్ చెప్పిన దానికి ఆపోజిట్గా వెళ్తుందా లేదా? ఆదర్ నాసాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే ఆస్పెక్ట్లో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే ఆస్పెక్ట్లో ఆదర్ నాసాని నెగిటివ్గా చూపించారు. కానీ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, నాసాని పాజిటివ్గా చూపిస్తుంది. మరి ఇది పాజిటివ్గా చూపిస్తుంది, ఆదర్ నెగిటివ్గా చూపించారు. కాబట్టి కెన్ వి సే దిస్ వీకెన్స్ ఆదర్స్ ఆర్గ్యుమెంట్? అబ్సల్యూట్లీ. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు అర్థమవుతుందా? సో ఈ రకమైన లేయర్డ్ అప్రోచ్. సో ఆదర్ ఏమన్నారు, పాజిటివ్ టోన్లో చెప్పారా, నెగిటివ్ టోన్లో చెప్పారా? ఓవరాల్గా పాజిటివ్ టోన్లో చెప్పినప్పటికీ ఒక పాయింట్లో ఆదర్ నాసాని క్రిటిసైజ్ చేశారు. ఏంటది, అఫీషియల్ కమ్యూనికేషన్ సరిగ్గా మీరు ఇవ్వలేదు, దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యింది అని. సో ఇప్పుడు కింద చెప్తున్న పాయింట్ ఏంటి, ఇన్ఫ్యాక్ట్ నాసా అఫీషియల్గా ఇచ్చింది వీళ్ళు డిస్టార్ట్ చేశారు, అంటే నాసా తప్పేమీ లేదని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఆదర్ నాసాని తప్పుపట్టారు, నాసా తప్పేమీ లేదని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. రెండు కౌంటర్ అవుతున్నాయి. సో ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. అర్థమైందా? సో దిస్ రిక్వైర్స్ యూ టు థింక్, కొంచెం ఒక లెవెల్ ఎక్కువ థింక్ చేయాలి. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ ఇన్ క్యాట్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇవి సీసాట్లో వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి మెయిన్స్లో, పిఓ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హయ్యర్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఒకటో రెండో మనం చేస్తున్నాం అనుకోండి రోజుని, బ్రెయిన్ దానికి హ్యాబిచ్యుయేట్ అవుతుంది, అలవాటు పడుతుంది. ఎప్పుడైతే హై లెవెల్ క్వశ్చన్స్కి మన బ్రెయిన్ అలవాటు పడుతుందో మనం ఈజీగా యాక్చువల్ ఎగ్జామ్లో వాటిని చేయగలుగుతాం. అప్పుడు మనం కంగారు పడం నిజంగా ఎగ్జామ్లో వచ్చినప్పుడు. వొకాబులరీలోకి వస్తే కంటింజెన్సీ, ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఈరోజు కంటింజెన్సీ అంటే పాజిబుల్ బట్ అన్సర్టన్ ఫ్యూచర్ ఈవెంట్. అంటే పాజిబిలిటీ ఉంది కానీ జరుగుతుందా జరగదా చెప్పలేం, అలాంటి దాన్ని మనం కంటింజెన్సీ అంటాం. సో అలాంటి దానికి మనం ఏమవ్వాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు సక్సెసే వస్తుందని మనం చెప్పలేం. యూ మైట్ ఫెయిల్. మీరు 5-6 ఏళ్ళు ప్రిపేర్ అయ్యాక కూడా మీకు జాబ్ రాకపోవచ్చు. దట్ ఈస్ ది కంటింజెన్సీ. అది పాజిబుల్ అవుట్కమ్ కదా. ప్రిపేర్ అయ్యే ప్రతి వాడికి జాబ్ రాదు, రాకపోయే పరిస్థితి ఉంటుంది. రాకపోతే నేను ఏం చేయాలి అనే దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే విచ్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ ప్లాన్ బి. సో అలాంటి దానికి మనకి సినోనిమ్స్ అంటే ఈవెన్చువాలిటీ, ఎక్సిజెన్సీ, విసిసిట్యూడ్, ఫార్చ్యూన్ అంటే అదృష్టం, అదృష్టవశాత్తు అంటాం. ఫార్చ్యూన్ అంటే లక్కీగా, అంటే అది మన చేతిలో లేదు కదా, ఏదైనా జరగవచ్చు అనే కాంటెక్స్లో మీరు తీసుకోవచ్చు. వ్యాగరీస్ అండ్ విసిసిట్యూడ్స్ అని చెప్పాను. లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఓకే, మన అన్ఎక్స్పెక్టెడ్ పరిణామాలు మన విసిసిట్యూడ్స్ అని చెప్పి అంటాం. ఆపోజిట్ ఇన్ఎవిటబిలిటీ అంటే అన్అవాయిడబుల్, ఖచ్చితంగా జరిగేది. డిటర్మినిజం, ప్రీడెస్టినేషన్, సర్టిట్యూడ్ ఇవంటే ఏంటంటే జరుగుతుందా జరగదా తెలియదు కానీ జరిగే అవకాశం ఉంది అనే కాంటెక్స్లో ఆ కంటింజెన్సీ మీనింగ్ ఉంటుంది. యాంటోనిమ్స్ ఏం చెప్తే దానికి ఆపోజిట్, ఖచ్చితంగా జరుగుతుంది, అవాయిడ్ చేయలేం. డిటర్మినిజం, ప్రీడెస్టినేషన్ ముందే డిస్టైన్ అయిపోయింది, సర్టెన్గా జరుగుతుంది అనే కాంటెక్స్లో ఈ యాంటోనిమ్స్ మనం పెట్టాం. సో నాసా వాళ్ళకి రోబస్ట్ మెజర్స్ ఉన్నాయి టు హ్యాండిల్ ఎనీ కంటింజెన్సీ. ఈ స్పేస్ మిషన్స్లో ఏది జరిగినా సరే దాన్ని హ్యాండిల్ చేయడానికి అవసరమైన స్ట్రాంగ్ కంటింజెన్సీ ప్లానింగ్ అనేది వాళ్ళకి ఉంది. ఇండిగ్నేషన్ అంటే చెప్పాను, ఏ ఫీలింగ్ ఆఫ్ రైటియస్ యాంగర్. రైటియస్ అంటే నిజమైన కోపమే. అంటే ప్రజల్లో ఏంటి ఇలా జరుగుతోంది, వాళ్ళ ప్రాణాలకు ఏమవుతుంది అన్న కోపం. అది తప్పుడు కోపం కాదు, పబ్లిక్ యాంగర్. ప్రొవోక్డ్ బై పర్సీవ్డ్ ఇన్జస్టిస్, అన్యాయం జరుగుతుంది అన్న ఫీలింగ్ వల్ల మనలో వచ్చే కోపాన్ని మనం ఇండిగ్నేషన్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ అంబ్రేజ్, ఎగ్జాస్పరేషన్, వెక్సేషన్ ఇవన్నీ కూడా సినోనిమ్స్. అంటే కోపం,
ఇరిటేట్ అవ్వడం, ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్టుగా పబ్లిక్ యాంగర్కి ఈ పదాలన్నీ చెప్తాం. ఆపోజిట్ ఏంటి కాంప్లసెన్సీ, ఏం కాదులే అని రిలాక్స్ అయిపోవడం. సెరీనిటీ అంటే ప్రశాంతంగా ఉండడం. ఎక్విజన్స్ ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసేయడం, క్వశ్చన్ చేయకుండా. ఈక్వానిమిటీ అన్న సేమ్, పాయిజ్డ్గా, కంపోజ్డ్గా, కామ్గా ఉండడం. ది సప్రెషన్ ఆఫ్ మిషన్ డీటెయిల్స్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ఇండిగ్నేషన్. సో మిషన్ ఏమవుతుందనే విషయాలు వాళ్ళు చెప్పకపోవడం వల్ల అదేమైంది, వైడ్ స్ప్రెడ్ ఇండిగ్నేషన్, ప్రజల్లో కోపానికి అది దారితీసింది. బాల్ ఫంక్షన్ అంటే తెలుసు కదమ్మా, ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ మెకానిజం ప్రాపర్గా కరెక్ట్గా ఫంక్షన్ అవ్వకపోవడం, ఫెయిల్ అవ్వడం. సో సినోనిమ్స్ డిస్ఫంక్షన్, డెరిలిక్షన్, అబరేషన్. ల్యాప్స్ అంటే ఒక ఫెయిల్యూర్ అన్నట్టు, డిస్ఫంక్షన్ అంటే ఫెయిల్ అవుతుంది, రిపేర్ అయినట్టు. డెరిలిక్షన్ అంటే నెగ్లెక్ట్ చేయబడింది, పాడైపోయింది. అబరేషన్ అంటే అనుకున్నట్టుగా జరగకపోవడం. అబరేషన్ అంటే ఎనామలీ, అబరేషన్. సో సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. మనం అనుకుంది ఏదైనా జరిగింది అనుకోండి, దట్స్ అన్ అబరేషన్ అంటాం. రోజు క్లాస్కి టైంకి వచ్చేవాడు లేట్గా వస్తే అది అబరేషన్. సో సరిగ్గా ఫంక్షన్ చేసే వస్తువు మిషన్ పని చేయకపోతే ఇట్స్ అన్ అబరేషన్. ఆప్టిమైజేషన్, రెక్టిట్యూడ్, సీమ్లెస్నెస్, ప్రెసిషన్, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆప్టిమైజ్డ్గా, ఎఫిషియెంట్గా, ప్రాపర్గా పనిచేస్తున్నాయి అనే కాంటెక్స్లో ఈ పదాలు మనం తీసుకోవచ్చు. ఏ మాల్ ఫంక్షన్ ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్స్ నావిగేషన్ సిస్టమ్ డిలేడ్ ఇట్స్ రిటర్న్. సో స్పేస్ క్రాఫ్ట్ యొక్క నావిగేషన్ సిస్టంలో మాల్ ఫంక్షన్ ఏం చేసింది, వాళ్ళు అది రిటర్న్ అవ్వడానికి రిటర్న్ని డిలే చేసేసింది. ట్రైంఫలిజం చెప్పాను, ఎక్సెసివ్ ఎగ్జల్టేషన్ ఓవర్ వన్ సక్సెస్ వచ్చింది కదా అని చెప్పేది డబ్బా కొట్టేసుకోవడం, విపరీతంగా మనం ఎంజాయ్ చేసేయడం. ఆఫెన్ విత్ డిస్డైన్ ఫర్ అతను, ఇంకా నేనే తోపు, నేనే తురుము, నాకు జాబ్ వచ్చేసింది అన్నట్టు హడావిడి చేస్తారు కొంతమంది స్టూడెంట్స్. అలా చేయకూడదు. మనకి సక్సెస్ వస్తే మంచిదే, హ్యాపీగా ఉండు, కానీ డబ్బా కొట్టొద్దు, పక్క నుండి కించపరచొద్దు అలాగా. సో సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, నేనే తోపు తురుము అనుకోవడం. వెయిన్ గ్లోరీ, గర్వం, బొంబాస్ట్, నీ గురించి నువ్వు డబ్బా కొట్టేసుకోవడం, డప్పు కొట్టేసుకోవడం. హుబ్రిస్, ఈ పదాలన్నీ కూడా ఎక్సెసివ్ ప్రైడ్ అనే దాన్ని ఇండికేట్ చేస్తాయి. మరీ ఎక్కువ అత్యుత్సాహం, అతి ఆనందం, ఎక్సెసివ్ ప్రైడ్ అన్నమాట. హుబ్రిస్ అన్న అదే, ఎక్సెసివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్సెసివ్ ప్రైడ్. సో యాంటనిమ్స్ సెల్ఫ్ ఎఫేస్మెంట్, డిఫిడెన్స్, డెమ్యూర్నెస్, మ్యాగ్నానిమిటీ. మ్యాగ్నానిమిటీ అంటే మంచితనం, అంటే గర్వం లేకపోవడం. డిఫిడెంట్ అంటే కాన్ఫిడెన్స్ ఆపోజిట్ డిఫిడెన్స్, అంటే అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇక్కడ నువ్వు ఎంత సాధించినా సరే నాకేం తెలుసు, నాకేం వచ్చు అన్నట్టు ఉంటారు కొందరు, అది డిఫిడెన్స్ అనమాట. సెల్ఫ్ ఎఫేస్మెంట్ అంటే మన వెంకటేష్ సినిమాల్లో తన మీద తను జోకులు వేసుకుంటాడు. సో బడి తగ్గించుకుంటూ మాట్లాడడం, ఇది సెల్ఫ్ అగ్రాండైజ్, మనల్ని మనం ఎత్తుకుంటూ మాట్లాడడం. డెమ్యూర్నెస్. సో డెమ్యూర్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమ్యూర్నెస్? విన్నారు ఎప్పుడైనా సరే? డెమ్యూర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? రిజర్వ్డ్గా, మోడెస్ట్గా, ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడాన్ని మనం డెమ్యూర్నెస్ అని అంటాం. సో ఆదర్ ట్రైంఫలిజంని క్రిటిసైజ్ చేస్తున్నారు, అంటే ఎక్సెసివ్గా ప్రైడ్ కోసం వెళ్ళకూడదు, ఎలాగైనా విజయం సాధించేయాలి, డబ్బా కొట్టేయాలి అని కాదు, కాషియస్ అప్రోచ్లో మనం వెళ్ళాలి అని ఆదర్ చెప్తున్నారు. ప్రోటోకాల్ అంటే ఒక ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. మనం పలానా సందర్భంలో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని సిస్టమేటిక్గా ఎస్టాబ్లిష్ చేయబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ప్రోటోకాల్స్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ మ్యాండేట్, ఆర్డర్, రుబ్రిక్, కెనాన్ అంటే మనకి రిలీజియస్ ఎథిక్ అనమాట, రిలీజియన్ ఏం చెప్తుంది అనేవి, అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నట్టు. రెజిమెంటేషన్, ఇది మనకి డిఫెన్స్లో వాడతారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ రూల్ ఆ రూల్ అన్నట్టు. సో అవన్నీ కూడా మనకి ప్రోటోకాల్కి సిమిలర్ వర్డ్స్. ప్రోటోకాల్ అంటే ఒక సందర్భంలో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మనం తీసుకోవచ్చు అనమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా తీసుకోవచ్చు. సో రుబ్రిక్ అన్నా సేమ్ మీనింగ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. రుబ్రిక్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అర్థం. యాంటనిమ్స్ ఎనార్కీ, స్పాంటనిటీ, క్యాప్రీషియస్నెస్, లాక్సిటీ. ఎనార్కీ అంటే లాలెస్నెస్ అంటే అర్థం ఏంటి? ఎటువంటి చట్టం లేకుండా, రూల్ లేకపోవడాన్ని అడ్డదిడ్డంగా, ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా ఉంటే దాన్ని ఎనార్కీ అంటాం. స్పాంటనిటీ అంటే అప్పటికప్పుడు, అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం కాకుండా అప్పటికప్పుడు అనిపించింది చేయడం. క్యాప్రీషియస్ అని చెప్తాను, క్యాప్రీషియస్ వెదర్ అంటాం, అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని. విమ్సికల్, క్యాప్రీషియస్ ఇలాంటి పదాలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు అనేదానికి వాడతాం. లాక్సిటీ అంటే స్ట్రిక్ట్గా లేకపోవడం, స్ట్రిక్ట్గా ఆపోజిట్ ల్యాక్స్, అంటే ఒక స్ట్రిక్ట్గా రూల్ ప్రకారం వెళ్లకుండా రిలాక్స్ అయిపోవడం అన్నట్టు. నాసా అడ్హియర్ టు స్ట్రిక్ట్ ప్రోటోకాల్ టు ఎన్ష్యూర్ ఆస్ట్రోనాట్ సేఫ్టీ. వీళ్ళ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి నాసా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యింది. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి? ఎంతూజియాజం చూపించకపోవడం. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటమ్మా? హెజిటేషన్, అన్విల్లింగ్ టు యాక్ట్, ఒక ఉత్సాహం చూపించకపోవడం, నిరుత్సాహంగా ఉండడం. ఓకే, ఏదో భయం వల్ల కావచ్చు, అన్సర్టెంటీ వల్ల కావచ్చు, మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోకుండా ఆగిపోవడాన్ని మనం రిలక్టెన్స్ అంటాం. లోత్ అంటే యూ హేట్ డూయింగ్ సంథింగ్. రెటిసెంట్, రిజర్వ్డ్గా ఉండడం. ఎవర్స్, అగైన్ రిజర్వ్డ్గా. ఎవర్స్ అంటే ఆపోజిట్, హేట్ చేయడం.
రికాల్సిట్రేట్ అంటే మొండిగా ఉండడం, చెప్పినట్టు చేయకుండా మొండిగా ఉండడం. ఆపోజిట్ జీలస్. జీలస్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. జీల్ అంటే ఉత్సాహం, అత్యుత్సాహం, ఎంతూజియాజం. ఎమినబుల్ అంటే చెప్పినట్టు వినడం. ఇఫ్ యు ఆర్ ఎమినబుల్ చెప్పింది వింటావు అని అర్థం. ప్రీడిస్పోజ్డ్ అంటే ముందే ఒకటి అనుకున్నావు దాని ప్రకారం వెళ్ళిపోతాం. ఫెర్వెంట్ అంటే విత్ ఫెర్వర్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఫెర్వెంట్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనే మీనింగ్. నాసా వాజ్ రిలక్టెంట్ టు డిస్క్లోజ్ రియల్ టైమ్ అప్డేట్స్ ఫీలింగ్ స్పెక్యులేషన్. సో నాసా ఎలా ఉంది? ఇట్ వాజ్ రిలక్టెంట్ అంటే ఒప్పుకోవట్లేదు. టు డిస్క్లోజ్ రియల్ టైమ్ అప్డేట్స్ని డిస్క్లోజ్ చేయడానికి నాసా సిద్ధపడలేదు, ఇష్టపడలేదు. సో దానివల్ల స్పెక్యులేషన్ అనేది ఫెయిల్ అవుతుంది, స్పెక్యులేషన్ అనేది పెరుగుతుంది. స్పెక్యులేషన్ అంటే అర్థమేంటి? ద ఫార్మేషన్ ఆఫ్ థియరీస్ ఆర్ కంజెక్చర్స్ వితౌట్ ఫార్మ్ ఎవిడెన్స్. సరైన ఎవిడెన్స్ లేకుండా థియరీస్, కంజెక్చర్స్ని ఫామ్ చేసుకోవడం. థియరీస్ అంటే ఏదో ఊహించేసుకోవడం, అంటే ఇలా జరిగిందంట, ఇది ఇందువల్ల జరుగుతుందని మనమే ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం. అది ఊహాగానాలన్నమాట సింపుల్గా. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేవన్నీ కూడా స్పెక్యులేషన్స్. కంజెక్చర్ అంటే గెస్, సర్మైస్ అంటే గెస్, హైపోథసిస్ అంటే ఇమాజిన్ చేసుకోవడం, ఊహించుకోవడం. సపోజిషన్ అంటే ఊహించుకోవడం, సపోజ్ చేసుకోవడం. సపోజ్ అంటారు చూడండి, ఫర్ సపోజ్ అంటారు అంటే అలా అనుకోవడం అనమాట. ఆపోజిట్ వెరాసిటీ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. సబ్స్టాన్షియేషన్ విత్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. డాగ్మా అంటే ముందు బాగా మైండ్లో పెట్టుకున్న ఒక నమ్మకం, గుడ్డి నమ్మకాన్ని మనం డాగ్మా అంటాం. ఇర్రిఫ్యూటబిలిటీ అంటే క్వశ్చన్ చేయడానికే లేదు. రిఫ్యూట్ అంటే అపోజ్ చేయడం. ఇర్రిఫ్యూటబిలిటీ అంటే అసలు అపోజ్ చేయడానికే లేదు అనేది దాని మీనింగ్. స్పెక్యులేషన్ అంటేనే ఊహాగానం, నిజం కాదు కానీ ఏదేదో ఎవిడెన్స్ లేకుండా మనం ఫిక్స్ అయిపోవడం. ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల స్పెక్యులేషన్ బాగా పెరిగిపోయింది ఆస్ట్రోనాట్ సిచ్యువేషన్ విషయంలో. ర్యాంపంట్ అంటే చాలా ఎక్కువ అని. బిలై అంటే టు మిస్రిప్రజెంట్ ఆర్ కాంట్రడిక్ట్. సో ట్రూ నేచర్ని కాంట్రడిక్ట్ చేయడం. ఓకే, సో అక్కడ జరిగేది ఒకటి కానీ ఇక్కడ మీడియా చూపిస్తుంది, దాన్ని బిలై చేస్తుంది, కాంట్రడిక్ట్ చేస్తుంది, తప్పుగా రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. కన్ఫ్యూట్, వీషియేట్, గెయిన్స్ అంటే రిజెక్ట్, అబ్ఫస్కేట్ అంటే కన్ఫ్యూజ్ చేశాను, ఉన్నదన్నట్టుగా చూపించకపోవడం. వీషియేట్ అన్న కూడా కాంట్రడిక్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఆపోజిట్ కొరాబరేట్ అంటే దాన్ని సపోర్ట్ చేయడం. సబ్స్టాన్షియల్ అంటే జస్టిఫై చేయడం. ఎపిటోమైజ్, ఎల్యూసిడేట్ అంటే దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎపిటోమైజ్ అంటే ఎపిటోమ్ అంటే అర్థం ఏంటి? ఒక ఎగ్జాంపుల్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటాం. సో దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం అంటే అది కరెక్ట్గానే ఉంది, దాన్ని మేము ఎగ్జాంపుల్గా తీసుకుంటాము అనేది ఎపిటోమైజ్. పాజిటివ్ వర్డ్స్. ద మెటిక్యులస్ సేఫ్టీ ప్రోటోకాల్స్ బిలై ద నోషన్ దట్ ఆస్ట్రోనాట్స్ వర్ స్ట్రాండెడ్. సో మెటిక్యులస్గా పద్ధతిగా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారు. సో ఇవి ది బిలై అంటే అర్థం ఏంటి? కాంట్రడిక్ట్ చేస్తున్నాయి ద నోషన్ దట్ ఆస్ట్రోనాట్స్ వర్ స్టాండర్డ్. వాళ్ళు స్ట్రాండ్ అయిపోయారనే నోషన్ బయట స్ప్రెడ్ అవుతుంది. అది తప్పు, ఎందుకంటే వాళ్ళు మెటిక్యులస్గా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారు కాబట్టి. ఎగ్జంప్షన్ అంటే ఏంటి? ఒక ఆబ్లిగేషన్ నుంచి, ఒక రూల్ నుంచి, ఒక పనిష్మెంట్ నుంచి మనకు వచ్చే రిలీఫ్. ఇప్పుడు నీకు తప్పు చేసావు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ పనిష్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, నీకు ఎగ్జంప్షన్ ఇచ్చినట్టు అనమాట. ఒక రూల్ ఉంది, ఆ ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి, నీకు ఛాన్స్ ఇచ్చారనుకో నీకు ఎగ్జంప్షన్ ఇచ్చినట్టు అర్థం. సో సినోనిమ్స్ ఏంటి? డిస్పెన్సేషన్, ఇంప్యూనిటీ, ఇండెమ్నిటీ, ప్రెరోగేటివ్. ఇంప్యూనిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్, తప్పు చేసినా సరే పనిష్ అవ్వకుండా నీకు ఫ్రీడమ్. ఇండెమ్నిటీ అన్నా కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ మీనింగ్. ప్రెరోగేటివ్ అంటే ఒక స్పెషల్ ప్రివిలేజ్, ఆ స్పెషల్ ప్రివిలేజ్ నీకు ఉండడం వల్ల నువ్వు తప్పు చేసినా నీకు శిక్ష పడట్లేదు అలాగా. సో డిస్పెన్సేషన్ అన్న కూడా ఎగ్జంప్షన్ అనే మీనింగ్ ఉంది. ఆపోజిట్ కంపల్షన్, ఖచ్చితంగా చేయాల్సింది. ఆనర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఇన్కంబెన్సీ అంటే నీకు బాధ్యత ఉంది అన్నట్టు. రిక్విజిషన్ అంటే మనకి ఎగ్జామ్ చేయడం అంటే అవసరం లేదని చెప్పడం. రిక్విజిషన్ అంటే రిక్వెస్ట్ చేయడం. ఇది ప్రాపర్గా ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు, పక్కన పడేయండి. సమ్ నేషన్స్ ఎంజాయ్ అన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ స్ట్రింజెంట్ స్పేస్ రెగ్యులేషన్స్ డ్యూ టు దేర్ అడ్వాన్స్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్. సో స్పేస్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి, కానీ కొన్ని కంట్రీస్కి ఎగ్జంప్షన్ అనేది లభిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాయి. కెటాస్ట్రోఫ్ అంటే ఒక విధ్వంసం, సడన్ డిజాస్ట్రస్ ఈవెంట్ విత్ గ్రేవ్ అంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్. సో డిబాకిల్ అంటే ఫెయిల్యూర్, కెటాక్లిజం, ఎపోకాలిప్స్, రూయినేషన్, ఇవన్నీ కూడా విధ్వంసానికి సంబంధించిన పదాలు. ఆపోజిట్ సెరెండిపిటీ అంటే లక్, యాక్సిడెంటల్ లక్, సడన్గా నీకు వచ్చే అదృష్టాన్ని సెరెండిపిటీ అంటాం. పెనాషియా అంటే సర్వరోగ నివారణి, మంచి పదాలు ఇవన్నీ కూడా. యుఫోరియా అంటే ఆనందం. రెస్టిట్యూషన్ అన్నా కూడా మనకి ఒక పాజిటివ్ కాంటెక్స్లో మనం ఉపయోగించే ఒక పదం. విన్నారు ఎప్పుడైనా సరే? రెస్టిట్యూషన్ అంటే అర్థం ఏంటమ్మా? సరి చేయడం అన్నట్టుగా. రెస్టోరేషన్, ఓకే, పోయిందాన్ని సరిచేయడం, సరిదిద్దడం, రెస్టోరేషన్ అనే మీనింగ్ వస్తుంది. నాసా స్ట్రింజెంట్ సేఫ్టీ మెజర్స్ ఎన్ష్యూర్ దట్ నో సింగిల్ ఫెయిల్యూర్ ఎస్కలేట్స్ ఇంటూ కెటాస్ట్రాఫ్. ఏదో చిన్న ఫెయిల్యూర్ అనేది వచ్చింది, ఇది ఒక విధ్వంసానికి దారి తీయకుండా నాసా యొక్క స్ట్రింజెంట్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఎన్ష్యూర్ చేస్తాయి అని చెప్పారు. సో ఈ క్విజెస్ మీరు మన యాప్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు నేర్చుకున్న ప్రతి వొకాబులరీ కూడా క్విజ్ ఫార్మాట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ద బెస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. బయట 20,000 రూపాయలకి మీకు ఛార్జ్ చేసే ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో మనం 12,000కి అంతకంటే బెటర్ క్వాలిటీతో, లైఫ్ టైం వ్యాలిటీతో ఆన్లైన్ క్లాస్. అంటే మీరు ఎన్నిసార్లు అయినా క్లాసులు వినే అవకాశం మీకు ఉంటుంది.
ఆఫ్లైన్లో క్లాస్ అయిపోయాక మళ్ళీ మీరు వెళ్ళాలి. ఇక్కడ ఇంట్లో కూర్చొని మీకు నచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా వినే అవకాశం వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ ఎస్పెషల్లీ మెయిన్స్ ఫోకస్తో నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. ప్రిలిమ్స్ క్లాసెస్ అన్నీ ఉంటాయి అండ్ మెయిన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వెళ్తున్న బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇది. మీకు బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు వివరాలు పొందొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నాకు ప్రిలిమ్స్ క్లాసులు అక్కర్లేదు, ఓన్లీ మెయిన్స్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ సాఫల్య ప్రోగ్రామ్. దీంట్లో ప్రిలిమ్స్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి కానీ క్లాసెస్ ఉండవు. బట్ వేరే చోట కోచింగ్ అయిపోయింది కానీ మీ క్లాసులు నచ్చాయి కానీ బడ్జెట్ ఎక్కువ లేదు అనుకునే వాళ్ళు సాఫల్యకి వెళ్ళండి. వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసేసుకునే వాళ్ళు ప్రిలిమ్స్ నాకు అక్కర్లేదు సార్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రం ప్రాబ్లం, ప్రిలిమ్స్కి మీరు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే చాలు అనుకుంటే యూ కెన్ గో ఫర్ సాఫల్య ప్రోగ్రామ్. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభించే ప్రోగ్రామ్, ఉపయోగించుకోండి. ఇంగ్లీష్ మాత్రమే సమస్య అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. 999 రూపాయలకి మీకు 3 నెలల వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాను. 23 మార్చి వరకు మాత్రమే. ఆ తర్వాత ఈ వ్యాలిడిటీ అనేది ఉండదు, 1 మంత్ కింద మారిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంత్ ఎండ్ లోపు డెసిషన్ తీసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. ఓకేనా? అర్థమైంది కదా? టెస్ట్ మీరు టైం ఉన్నప్పుడు రాయాలి, టైం దాటిపోయాక కూడా రాయొచ్చు. అప్పుడు క్విజ్ ఫార్మాట్లో ఉంటుంది. సేమ్ థింగ్, టెస్ట్కి క్విజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక టైం పీరియడ్ ఇచ్చి రాసేది టెస్ట్, ఎప్పుడైనా రాయగలిగేది క్విజ్. ఫస్ట్ టైం పీరియడ్ ఇస్తాం, ఆ టైంలో రాసేవాళ్ళు రాస్తారు. రాయలేకపోతే సేమ్ టెస్ట్ మీకు క్విజ్ ఫార్మాట్లో ఉంటుంది. అది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే మిస్ అవ్వకుండా రాసే అవకాశం అనేది ఉంటుంది, భయపడక్కర్లేదు.